గాక పొన్నూరు పట్టణంలోనే. మరి అప్పుడే అది కంటిన్యూ అయితే పొన్నూరు అంత సంఘం అయ్యాయి. కరోనా రావటం వల్ల ఏమైపోయింది, పరిచర్య ఆగింది. అది దేనికైనా మన మంచి కోసమే. మనకు దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు గొప్ప కార్యాలు. అది ఎందుకో తెలియదు, ఆయన జ్ఞానం ఏంటో మనకి తెలియదు. అది ఏదైనా అన్నీ సమకూర్చి జరుగుతాయి ఆయన బిడ్డల విషయంలో. ఈరోజు కూడా అలానే జరిగింది. ఈరోజు 27, 28 తారీఖులు వస్తానని చెప్పాను. నాకు రాత్రి ఫోన్ చేయాలి బ్రదరు, అమ్మాయి కూడా ఫోన్ చేయలేదు. అనుకోకుండా ఇక 8ంటికి ఫోన్ చేశారు, ప్రార్థన చేస్తారు. అన్నా అంటే నేను అన్నా నీకు రాలేనని చెప్పేసి ఒక అరగంట అటు ఇటు అయిపోతే ప్రార్థన చేసుకున్నాను. సోఫియాని తీసుకొచ్చి ప్రభువారు అన్నాడు ఇంకెళ్ళిరా అన్నాడు. అందుకని ఎంపటి ఫోన్ చేశాను. మీకు కూడా రేపని చెప్పానుగా, కారు కూడా రేపని చెప్పాను. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావు అనుకున్నాను. డ్యూటీకి వెళ్ళిపోతావు, ఇంక మాకు నడిపేవాడు ఎవరు. ఈ లోపల అనుకోకుండా ఎవరు చేసి జేమ్స్ బ్రదర్ వచ్చి అన్నాడు మాకు 2 వారం రోజులు సెలవు అన్నాడు. ఇంకేందుకు ఒక పర్సన్ దొరికాడు, ప్రైజ్లా. తర్వాతని మరి బ్రదర్ మైకిల్కి ఫోన్ చేసి అబ్బాయి మాకు ఒక డ్రైవర్ కావాలి, ఒక కారు కావాలి అన్నాడు. నా కారు ఉంది కదా అన్నాడు. అయ్యా తమ్ముడు ఉండడు, మహేష్ ఉండడు అయ్యా, పనికి వెళ్తాడు. ఎలాంటి ఎందుకో మళ్ళా అమ్మాయికి ఫోన్ కొట్టాడు. మొట్టమొదటి మాట ఆ ప్రైజ్లాడు చెప్పలే, ఏం చెప్పలే అమ్మాయి. మహేష్ పనికి వెళ్ళాడా లేదా, 2 మాట. వెళ్ళలేదన్న సంతోషం, చెంపడమ్మా వెళ్తున్నామని చెప్పి ఇప్పుడు 2 అయ్యాం. తమ్ముడు తగిలి 3 అయ్యాం. పాలు నేనేమన్నాడు రేపు నుంచి పని అన్నాడు. అబ్బాయి ఫోన్ చేశాను, సాయంత్రం పని ఉందన్న అన్నాడు. సరే వచ్చి ఈ సిస్టర్తో పెట్టుకున్నాను అనుకో, ఈమెకి మళ్ళీ 3 అయ్యేది ఎక్కడికి వచ్చేది. ఈ సిస్టర్స్ ఆపేసాం ఈసారి. సిస్టర్స్ త్వరగా రాడు. ఈ నెల దేవుని అపారమైన కృపను బట్టి బ్రదర్స్ని తీసుకొచ్చాడు. మరి ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. మీకు పాటలు నేర్పడానికి తెచ్చారా మీ ఇద్దరు, ప్రైజ్గా. మరి ఇదంతా నూతన పరచటం. దీన్ని ఏమంటారు మనం, నూతన పరచటం. ఏం పరచటం, నూతన పరచటం అన్నమాట. ప్రైజ్లా. రండి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 47వ అధ్యాయం 43వ అధ్యాయము 19వ వచనం. త్వరగా. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించుచున్నాను. ప్రైజ్లా. చాలు. ప్రభువారు ఏమంటున్నాడు, నేను నూతనమైన కార్యమును జరిగించాలనుకుంటున్నాను ఈ నరసరావుపేటలో, ఈ కుటుంబంలో, ఇక్కడ చేరి బిడ్డలందరిలో ఒక నూతనమైన కార్యము జరిగించాలనుకుంటున్నాడు ప్రభువారు. ప్రైజ్లా. సమస్తాన్ని నూతనపరచాలనుకుంటున్నాడు. నూతనపరచటం అంటే ఏంటి అంటే ఏం జరుగుతుంది? నూతనమైందంటే ఇప్పుడు మేము కారు వేసుకొచ్చాం, ఆ కారు నూతనమైనది కాదు. నేను పొద్దాక మహేష్ తమ్ముడితో ఏమంటున్నాను, అబ్బాయి 40-50 కంటే ఎక్కువ పోవద్దు అంటున్నాను. కారణం ఏంటి, అది నూతనమైంది కాదు, పాతది. అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆగిపోయిందంటే భయము. అందులో తమ్ముడు ఏం చెప్పాడు, ముందు బ్రేకే పడుతున్నాయన్నా, 4 చక్రాలు పడతలేదు, ముందు 2 టైర్లే పడుతున్నాయి, వెనకాయ పడతలేదు. అదొక భయం. మళ్ళీ లోన నేను బయటికి చెప్పబోయినా లోన మటుకు అది అర్థమవుతుందా, ఇదేంది 2 అంటున్నాడు, ఇంతే జరుగుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్లా. గొప్పదేవ నీకు కొందన కూర్చొని ఆడి దగ్గర కూర్చోడానికి. ప్రైజ్లా. దేవునికి మహిమ కలుగునుగా. అది ఒక భయం. అట్లానే కొత్త తీసుకొస్తే ఏం చేసేవాళ్ళం, నేను కూడా అబ్బాయి ఏసీ అయ్యి అంతేగా, నువ్వు 60 కాదు 70 కూడా యాక్సిలేటర్ మీద కాలు పెట్టుకో, ఏం రావలేదు అనేవాడిని. అది నూతనమైంది కాదు. ప్రభువారు ఏమన్నాడు, మన జీవితాలని వీటన్నిటినీ నూతనముగా చేస్తానన్నాడు. ఇంకొక మాట, ఈవిడ పాస్టర్ గారు ఏమంటున్నారు నన్ను, మీరు ఎక్కువ టీలు తాగు, టీలు అంటే మీకు ప్రీతి ఎక్కువ, మీకు 3 టీ మా ఉంటే 2 అయితే 3 ఇది పెట్టి వచ్చినప్పుడు పెట్టి తాగుతూ ఉంటాం. ప్రైజ్లా. ఆ ఉదయాన్ని ఒక టీ పెట్టి బెల్లం కొంచెం వేసి దాంట్లో ఏముంటుంది, అదేందో నాకు అలవాటు చేసేసింది. ఎక్కువ షుగర్ అయితే తాగలేకపోతున్నా, అట్లా అలవాటు చేసి అర్థమైంది. ఇటువరకు జాబ్లో ఉన్నప్పుడు ఎలాగానే ఒక టీ పెట్టేవాడు. ఎవరు, మా అటెండర్ తర్వాత అటెండర్ లేడీ వచ్చింది. ఆమె రాంగలేనే క్లాస్కి వెళ్ళి రాంగలే పోసి పెడుతుంది.
అంటే మాకు డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి 60,000 ఇస్తారు. ఎంత ఇస్తారు? 60,000. నేనేమో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే నేను వెళ్ళి సంతకం పెడితే 60,000 ఇస్తాడు. ఆ 60,000 నువ్వేమైనా డిపార్ట్మెంట్ వరకు వాడుకోవచ్చు. పెన్నులు వాడుకోవచ్చు, టీలు కానీ టిఫిన్లు కానీ నీకు సంబంధించిన స్టేషనరీ ఏదైనా వాడుకోవచ్చు. అర్థమవుతుందా? ఒకసారి నేను అన్ని వాడుకుని 20,000 రిటర్న్ ఇచ్చాను. మా పక్క డిపార్ట్మెంట్ ఆయన తీసి పిలిచి ఏమన్నా పిచ్చాయి అది మీకేనా, రిటర్న్ ఇస్తారేంది మీరు? ఇంకా బిల్లు పెట్టాలి ఎక్స్ట్రా ఒక 20,000. నువ్వేది రిటర్న్ ఇస్తున్నారు, నీ వల్ల మాకు తగ్గిస్తున్నారని నన్ను తిట్టారు. నాకు తెలియదుగా, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు. అర్థమవుతుందా నా మాట? అందుకు చెబుతున్నాను. ఆమె వచ్చేదానికి రోజుకు 4 టీ 8 టీలు అయ్యాయి. అప్పుడు శరీరం ఆరోగ్యం బాగుంది, ఓకే, నూతనంగా ఉన్నాం, నూతన బలంతో ఉన్నాం, శరీరం ఏదైనా వెళ్ళిపోతుంది. ఇది భౌతికముగా. కానీ ప్రభువారు ఏమంటున్నాడంటే మనము పుట్టినప్పుడు మన ఆత్మకి ఏ మత్సరం ఉండదు, ఏ విధమైన పాపం ఉండదు. పసిబిడ్డలు ఈ బిడ్డలను చూస్తే వారికి కక్ష తెలియదు, వారికి అసూయ తెలియదు, వారికి దురాశ అనేది తెలియదు, వారికి ఒకరిని కోపగించుకోవాలి, ఒకరిని తిట్టాలని తెలియదు. వారి మనస్సు నూతనమైనది. ప్రైజ్లా. వారి హృదయం నూతనమైనది. ప్రైజ్లా. వారి ప్రేమలో నిష్కలంక్షం అనేదిగా ఉంటుంది. ఆ ప్రేమలో కపటం ఉండదు, ఆ ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. ప్రైజ్లా. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనం ప్రేమిస్తే నిష్కలంకముగా హృదయమంతటితో ప్రేమించాలి. అది దేవుని లక్షణం. మన ప్రేమలు దొంగ ప్రేమలు, మన ప్రేమలు కపట ప్రేమలు, మన ప్రేమలు ఆశించే ప్రేమలు, ఇన్క్లూడింగ్ ఇప్పుడు నీ బిడ్డలైనా నా బిడ్డలైనా నువ్వు ఎంత ప్రేమిస్తున్నా కూడా ఎక్కడో లేని చివరి ఎక్కడో గూడు కొట్టుకుని ఎక్కడో చివరిలో ఉండింది. నేను ముసలోడు అయిన తర్వాత నా పిల్లలు చూస్తారులే అని. ఆ ప్రేమలో కూడా తేడా ఉంది. ఆ ప్రేమలో ఇప్పుడు ఎంత ప్రేమించినా ఎక్కడో మరుగున పడి ఉంటుంది ఒకటి. ఏది? మా ఓడు ఉన్నాడులే, ఏదన్నా కాలు జారినప్పుడు, ఏదన్నా కాలు పడిపోయి చివరి కాలంలో మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనల్ని చూసుకునేవారు ఉన్నారని ఆ ప్రేమ కొంచెం అంటింది. కానీ దేవుని ప్రేమ ఏది ఆశించదు, ఏది ఆశించదు నీ దగ్గర నుంచి. అలాంటి ప్రేమను నీకు ఇస్తాను, నూతనముగా ఇస్తాను. ప్రైజ్ లార్డ్. నూతనమైన బలము నీకు ఇస్తాను. నూతన బలం అంటే ఇప్పుడు అంతకుముందు బాగా ఎంగగా ఉన్నప్పుడు మా పాలు ఏం చేశాడు, కట్టెత వస్తే రాత్రి అంతా 24 గంటలు కూడా పని చేస్తానంటాడు. డబ్బులు వస్తున్నాయిగా కట్టెతకి వెళ్ళిపోతానంటాడు. 7 దాకా 9 దాకా కూడా చేస్తానంటాడు. కానీ ఇప్పుడు ఆ బలము తగ్గిపోతూ ఉంటాడు. కానీ నా ప్రభువారు ఏమంటున్నాడంటే నీకు నూతనమైన బలము శరీరంలోను ఆత్మలోను నిన్ను నూతన పరుస్తా. ప్రైజ్ లార్డ్. ఆయన నూతన కార్యాన్ని జరిగించే దేవుడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. రండి ఇంకేమంటున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. దేనిని నూతన పరుస్తానంటున్నాడు ఆయన. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నా, ఇదిగో అండర్లైన్ సమస్తమును. చెప్పలు కూడా దేవుని మహిమపడదు. ఏమన్నాడు? సమస్తమును నూతన పరుస్తున్నాడు. ఇప్పుడు జయబాబు నూతన పరుస్తాడు. ఏమా? జయబాబుని ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. ఇప్పుడు దాని దగ్గర ఉన్న ఏ విధమైన అపరాధములు కానీ పాపములు కానీ అవిధేయతలు కానీ దేవుడికి విరోధంగా ఉన్న మరి అవిధేయతలు కానీ వాటన్నిటిని తీసేసి సమస్తాన్ని నూతన పరుస్తానంటున్నాడు. ఆమె అన్ని విషయాలు నూతన. దేనిని? కొన్నిటిని నూతన పరుచుట. పాస్టర్ గారు అంటున్నారు ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్లు గారుతున్నాయి, మోత వస్తుంది. నేను మొన్న ఎక్కడో చూశాను, టీవీలోనూ ఎక్కడో యూట్యూబ్లోనూ, ఇట్లా మోత వచ్చి నీళ్లు గారిచి పేలుతున్నాయి అంట. నువ్వు అర్జెంటుగా మార్చమాట. ఫీజు బాగానే ఉంది, మరి అన్ని మార్చాలిగా. కొత్త సంవత్సరం అంటే ఏం చేయాలి? అని మార్చాలిగా. మనమైతే ఒకటి మార్చుకుంటాం. ప్రభువారు ఏం చేస్తున్నాడు?
అన్నిటిని నూతన పరుస్తాను ప్రైజ్రా. అన్నిటిని నూతన పరుస్తారు. మన నేత్రం పాడైపోయి ఈ నేత్రాన్ని ఆయన నూతన పరుస్తాడు. మన హృదయం పాడైపోయింది, దానిని ఆయన నూతన పరుస్తాడు. మన ఆలోచనలు పాడైపోయి దాన్ని నూతన పరుస్తాడు. మనం నోరు తెరిస్తేనే ఒక డ్రైనేజ్ గంపు, అంటే అలా దుర్మార్గమైన మాటలు మాట్లాడతాం, అలా దుర్మార్గమైన విషయాలు వేస్తాం. వాటన్నిటిని ప్రభువు ఏమంటున్నాడు? నూతన పరుస్తాను అంటున్నాడు. సమస్తమును దీంట్లో ఆయన నూతన పరిస్థితి ఏమైంది? పని వచ్చి కొంత పని చేసి కొంత పని చేయకుండా ఉంటాయి చూడు, అలాంటివి ఉండవు. నూతనమైనవి ఎలా ఉంటాయి? బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ప్రైజ్లా సామర్థ్యం, కెపాసిటీ కలిగి ఉంటాయి. దాని యొక్క యాక్యురెన్సీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. యాక్యురెన్సీ అంటే తెలుగులో ఏమంటావు? చాలా ఖచ్చితత్వంగా పనిచేస్తాయి. ఇప్పుడు మా కారు ఖచ్చితత్వంగా పనిచేయాలి. ఇక్కడ తీసుకొచ్చిన కారు బ్రేక్ వేస్తే 2 టైర్లు పడుతుంది, 2 టైర్లు పడలా, దాంట్లో ఖచ్చితత్వం లేదు. కానీ కొత్త దానికి ఏముంది? ఖచ్చితత్వం ఉంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట, చూసే చూపు, నువ్వు ప్రవర్తన, మీ ఆలోచనలు, నువ్వు చేసే నడవడి, అవన్నీ ఎలా ఉంటాయి? కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. అవే ఆ ఖచ్చితత్వాన్ని ఇస్తాయి. ఏంటి? నూతనమైనవి. ఇప్పుడు గోడ ఉంది, ఇది నూతనమైందంటే ఒక శీల కొట్టడానికి కష్టపడతాం. పాత ఇళ్ళకి సూచన కొట్టు, ఒక దెబ్బ కొట్టగానే తప్పక్కన వెళ్ళిపోతుంది. అది దాంట్లో సామర్థ్యం లేదు, కెపాసిటీ లేదు. ప్రభువారు ఏమంటున్నాడంటే, నేను నూతన కార్యాన్ని గృహంలో చేయబోతున్నాను. ఆమె ఇప్పుడు నీ బిడ్డలు నీ మాట వింటలేదా? ఇక నుంచి నీ బిడ్డలు నీ మాట వింటారు. వారికి నూతనమైన ఆలోచన ఇచ్చారు. ఇంతకుముందు నువ్వు ఎక్కడెక్కడ ఏదైతే నీ కార్యములు జరగటం లేదో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే నీకు అవరోధంగా ఉన్నాయో, వాటన్నిటిని తొలగించి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి రిప్లై చేయబోతున్నాడు. ఆమె ఇప్పుడు మన దేహాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన నూతన పరుస్తున్నాడు. బలం వస్తుంది, శక్తి వస్తుంది. ప్రైజ్ లార్డ్. మొదటిది నూతన కార్యం చేస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు? సమస్తం, 1, 2 కాదు, నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటినీ సమస్తమును నూతన పరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హెబ్రీకి రాసిన పత్రిక 3:2 కూడా చూడండి. 2 ముగిస్తాలే. హెబ్రీకి రాసిన పత్రిక 3. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్టు హెబ్రీ 3:2 చదువు. దేవుడే ఇంటికంటే ఎక్కువ ఎంచబడి చాలండి. ఇప్పుడు నిన్ను నూతనపరచాలంటే ఒక కండిషన్, మోషే వలె నమ్మకముగా ఉండాలి. దేవుని పరిచర్యలు నమ్మకంగా ఉండాలి. మా పాలు అంటాడు ఇటువరకు, అన్న ఇటువరకు పని ఎట్టుండి తెలుసు, ఈ పర్సు నిండిపోయి జేబు కూడా నిండిపోయి ఇప్పుడు డబ్బులు ఉండట్లేదు అంటున్నాడు. ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నాడు. అర్థమవుతుందా? యేసు నామములో దేవునికి నమ్మకముగా ఉండు. మళ్ళా మొదటిలో ఏ విధంగా నిండిపోయింది నీ పర్సు, అలా నిండిపోయింది. ఆమేన్. ఎప్పుడు ఆ నూతన కార్యం జరగాలంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ నమ్మకత్వంలో నీవు ఉంటే నీ కార్యములన్నిటినీ నూతన పరుస్తాడు ప్రభువు. సమస్తాన్ని నూతన పరుస్తాడు. కండిషన్ ఒకటి ఉంది, ఏం చేయాలి? నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 42:9 కూడా చూడండి. యెషయా 42:9. చాలు. ఇప్పుడు నూతన పరిశ్రమలో ఉంటే సంగతులు కూడా, కొత్త సంగతులను తెలియజేస్తాడు.
ఏ సంగతులను? కొత్త సంగతి. మనకు తెలియనివి సంగతులు చాలా ఉన్నాయి. వాటి సంగతులన్నింటినీ ఏం చేస్తాడు ప్రభువారు? నూతన పరుస్తాడు, తెలియజేస్తాడు. కృపమ్మ ఉంది కదా, ఆ కృపమ్మ అమ్మమ్మ చాలా ముసలావిడ. ఆమెకి కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, కళ్ళు సరిగా కనపడతలేదు, కిడ్నీల దగ్గర కూడా ప్రాబ్లంగా ఉందని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఈ బిడ్డ రోజు అడుగుతుంది పాపం, ఏదో ఒక సహాయం చేయాలంటే ప్రభువారు ఏం చేస్తాడంటే నాకు అరటికాయ గెల చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? అరటికాయ. మరి నాకు అసలు తెలియదు. అరటికాయ గెల చూపిస్తున్నాడు, అరటికాయ గెల పువ్వు చూపిస్తున్నాడు. ఏం ప్రభు పువ్వు చూపిస్తున్నావని నెట్లోకి వెళ్ళి కొట్టా. ఆ పువ్వు పచ్చడి చేసుకుని ఆ పువ్వు కూరను తిన్న వాళ్ళకి ఇప్పుడు ఈ కార్యాలన్నీ పోతున్నాయి అని దాంట్లో చెప్పాడు. ఇప్పుడు ఏ సంగతి చెప్పాడు ప్రభువారు? నాకు ఒక కొత్త నూతన సంగతిని ప్రభువారు తెలియచేశారు. ప్రైజ్లా. మనము ఆయన ఇంట్లో నమ్మకముగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రతగా ఉంటే, ప్రభు నా బిడ్డ నా మాట వింటలేదంటే ఒక కొత్త సంగతి చెబుతాడు. నీ బిడ్డ నీ మాట వినేటట్లు. ప్రైజ్లా. నీ ఉద్యోగంలో నువ్వు చేసే పనుల్లో ప్రభు నా పని ఇంకా అందరికన్నా బహు నైపుణ్యంగా ఉండాలి, స్కిల్ లాగా ఉండాలి, నా పనిని అందరూ ప్రభు అప్రిషియేట్ చేయాలి. తక్కువగా ఉండాలి, తక్కువ ఖర్చు అవ్వాలి, ఎక్కువ. ఇప్పుడు నీ జాబులు ఏం చేయాలి? ఎవరితో ఎట్లా డీల్ చేస్తే నీకు ఆ బిజినెస్ దొరికిద్ది? ఒక కొత్త సంగతిని ప్రభువారు తెలియజేస్తాడు. ఇప్పుడు దేంటిని చేస్తున్నాడు? దేన్ని నూతనపరుస్తున్నాడు? సంగతులను మనకు తెలియజేస్తున్నాడు, సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు, నూతన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 43:13 కూడా చూడమ్మా, యెషయా గ్రంథం 43:13. నేను కార్యము చేయగా చప్పట్లు కూడా దేవుని మహించారు. ఆయన కార్యం చేస్తే కాదనేవాడెవడో? ఆయన కార్యం చేసిన తర్వాత కాదనేవాడెవడో? ఇప్పుడు ఆయన ఆలోచన చెప్పి నువ్వు చేస్తే ఎస్ 100% అది పర్ఫెక్ట్గా, 100% నువ్వు మాట్లాడితే ఆ మాటను వంక పెట్టేవాడు ఎవడు లేడు. ఎవరు వంక పెట్టరు ఆయన మాటను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయనంతా పర్ఫెక్ట్గా చేస్తారు. ప్రభువారు చెబుతుంది ఏమంటున్నాడు? నేను నూతన కార్యాన్ని నేను చేయబోతున్నాను. ఎక్కడ? నరసరావుపేటలో, ఈ గృహములో సమస్తాన్ని నేను నూతన పరుస్తున్నాను. అంతేకాదు ఆయన ఏమంటున్నాడు? నూతన సంగతులు కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాదు నేను కార్యం చేస్తే దాన్ని కాదనేవాడెవడు లేనే లేడు. అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇది ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన నూతన కార్యం జరిగించడానికి మనం ఏం చేయాలి అనేది 4 మాటలు రెఫరెన్సే చెప్తారు. మొదటి యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవక్కర్లేదు. అపోస్తల కార్యాలు 2:42. దేవునితోనూ పరిశుద్ధతతోనూ సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? దేవునితో చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. అంటే మందిరంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. అప్పుడు నూతన కార్యం జరిగిస్తారు. అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటి తెస్స 5:16 ఏముంది? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాచ్ నెట్ ప్రేయర్ అని పెడతాం. రేపటి సాయంత్రం నుంచి మనకి ఇయర్ ఎండింగ్స్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ అని పెట్టారు. 3 రోజులు, రేపు ఎల్లుండు అవటాలు ఎల్లుండు 3 రోజులు ఇయర్ ఎండింగ్ సంవత్సరాంతరపు కృతజ్ఞత కూడికలు తెలుగులో. ఎందుకు పెట్టామయ్యి? ప్రభువా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడావు, మా బిడ్డలను పోషించావు, మమ్మల్ని పోషించావు, మా ప్రయాణాల్లో మీరు సహాయం చేశారు అయ్యా, మా ఆరోగ్య విషయాల్లో సహాయం చేశారు,
మా బిడ్డల చదువుల్లో సహాయం చేశారు. వీటన్నిటిని తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన నూతన కార్యాన్ని జరిగిస్తాడు మన పట్ల. ఆమేన్. మనం నూతన వస్త్రాలు వేసుకుంటాం 1వ తారీఖు. మనమేంది అన్ని ప్రపంచం అంతా ఏం చేస్తారు? క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఏం చేస్తారు? కొత్త బట్టలు వేసుకుంటారు, నూతన వస్త్రం. ప్రభువారు మనకి నూతనమైన వస్త్రాలు ఇస్తాడు. ఉల్లాసమనే వస్త్రం. ఏ వస్త్రం అది? ఉల్లాసమైన వస్త్రం. ఇక ఉల్లాసమైన వస్త్రం వేసుకుంటే ఎప్పుడు ఉల్లాసమే, సంతోషమే. ఇది ఇప్పుడు తినరు, అదేంటని 2 అయిపోతుంది, 1 గంటకు తినేవాళ్ళం. మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, పాటలు పాడమంటున్నారు, నోరేం పెగలట్లేదు. ఇక ఉల్లాస వస్త్రాలు ఉంటే ఏముండదు. అర్థమవుతుందా? నాట్యమాడుతూ దేవుడే మన శరీరానికి శక్తిని బలాన్ని ఇస్తూ నాట్యం చేస్తాం. మీరేమన్నా టీ తాగారు వచ్చి? మాకేం తాగలేదు ఇంతవరకు. ప్రైజ్లా ముగిస్తాను. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరి మాట, ఆఖరి మాట ఏంటంటే ప్రభువారు అంటున్నాడు హెబ్రీ పత్రిక 12:2 ఏమంటాడంటే, యేసు వైపు మాత్రమే చూచుచూ పరిగెత్తాలి. ఎక్కడ? యేసు వైపే ఉండాలి మనం, అటు మాత్రమే పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానికి అనుసంధమైన ఇంకో వాక్యం ఏంటంటే రోమా 12:9 ఏమంటాడు? చెడుతనాన్ని అసహించుకుని మంచిని హద్దుకోవాలి. దేవుని వైపు చూడాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 2 ప్లేట్లు, రెండు అక్కడ ఒక వస్తువులు ఉన్నాయి. ఇటువైపు ఒక వస్తువు, ఇటువైపు ఒక వస్తువు. నీకు ఈ వస్తువు కావాలంటే అటు వస్తువు చూడకూడదు, ఇది కావాలంటే అది చూడకూడదు. దేవుని వైపు చూడాలంటే చెడుని అసహించుకోవాలి. అర్థమవుతుందా? మంచిని హత్తుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నూతనమైన కార్యాన్ని మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల, పరిచర్య పట్ల చేస్తాడు. ఆమేన్. ఆయన మన పట్ల నూతన కార్యం ఒకటి కాదు, సమస్తాన్ని నూతన పరుస్తాడు. ఏం చేస్తారు? సమస్తాన్ని నూతన పరుస్తారు. ఈ ఇయర్ ఎండింగ్లో చాలా పనులు ఉంటాయి. సున్నాలు కొట్టేవాళ్ళు సున్నాలు కొట్టుకుంటారు. సున్నం దేనికి కొడతారు? పాతింటికి కొడతారు. అంటే పాతది ఇది నూతన పరిచింది ఏది? సున్నమే, గోడన కాదు. అర్థమవుతుందా? వీటన్నిటికీ ఏం చేస్తారు? సున్నాలు కడతారు. దేనికి నూతన పరుస్తున్నారు వాళ్ళు? ప్రభువారు అట్టుకున్నారు. ఆయన నూతన పరిస్థితి, గోడ కూడా మారిపోయి, సున్నం కూడా మారిపోయి, అన్నిటినీ మార్చేస్తాడు ప్రభు. ప్రైజ్లా. అట్లనే మన మనస్సును, మన ఆత్మను ఆయన నూతన పరిచి నూతన కార్యాన్ని జరిగించితే, ఇక ఆయన జరిగిస్తే ఇక నీ పట్ల దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. అంత నూతనముగా, నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైన ఉల్లాస వస్త్రములు మనల్ని ధరింపచేసి ఆయనను ఘనపరిచే విధంగా మనల్ని ఆయన వాడుకోబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుతూ ఉంటే మరి బల్ల తీసుకునేవారు మీ దగ్గరికి బల్ల వస్తుంది, కట్టే బల్ల వస్తుంది.